ఈ బీట్రూట్ తీసుకెళ్ళి ఆడుకునేటప్పుడు తోటి పిల్లలందరికీ ఓ బీట్రూట్ ముక్కిచ్చి అందరూ నవ్వులుకుంటూ నోరు ఎర్రగా అయిందా, ఎవరిది ఎర్రగా అయిందా అని చూసేవాళ్ళం. ఈ బీట్రూట్ని మనం ఓవర్గా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే చాలా కూరగాయలు ఉంటాయి. కొన్ని కూరగాయలు ఏంటంటే పచ్చిగా కూడా తిని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో చూడండి, ఇప్పుడు బీట్రూట్ ముక్క ఇంత మిగిలింది అనుకోండి, తినే తర్వాత నా నాలుక ఎర్రగా అయిందా లేదా చూద్దాం. మరి ఈ బీట్రూట్నే మనం ఒక స్నాక్ రూపంలో, బీట్రూట్ ఒక క్యారెట్ ముక్క తిన్నట్టు చక్కగా టేస్ట్ ఉంటుంది, కానీ దీంట్లో ఒక మంచి సువాసన కూడా ఉంటుంది. ఈ బీట్రూట్ తోటి మనం ఒక చాట్లా చేసుకుందాం. చూడండి, బీట్రూట్ తినగానే నాలిక ఎంత చక్కగా ఎర్రగా అయిందో. ఇప్పుడు దీన్నే చక్కగా ఒక సలాడ్ రూపంలో ఫ్రెష్గా చేసుకుని ఎలా తినాలో చూపిస్తాను. ఫ్రెష్ ఇటు సైడ్ వెళ్తే వాళ్ళు బోర్ష్ అనే ఒక సూప్ చేసుకుంటూ ఉంటారు. ఇదివరకు కూడా మీకు చెప్పాను, చాలా చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మనం ఒక చాట్ లాగా చేసుకోవడం కోసం ముందు ఈ బీట్రూట్ టేస్ట్తో పాటు ఈ పల్లీలు కూడా భలే మంచి టేస్ట్ వస్తాయి. దీంతోపాటు కొంచెంగా నూనె వేసుకొని వీటిని వేయించేసుకుందాం. అయితే ఈ పల్లీల్ని ఈ నూనెలో వేసి కొంచెం వేయించుకొని, పల్లీలే కాదు జీడిపప్పు, పుట్నాల పప్పు ఇవి కూడా వేసుకొని చక్కగా దీంట్లో మనం వేసుకోవచ్చు. అయితే దీన్ని ఈవినింగ్ ఎనర్జీ స్నాక్ అనొచ్చు. అంటే మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదన్నా ఇలాంటి వెరైటీ, అంటే కూరలు ఇవే కాకుండా మనం ఒక చాట్ లాగా, ఒక స్నాక్ లాగా వాళ్ళకి పెట్టామనుకోండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఈ పల్లీలు ఇవన్నీ వేయించి వాటిలో మంచి రుచినిస్తుంది. అయితే కావాలంటే మీరు ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కానీ కారపొడి అలాంటివి వేయకుండా జస్ట్ ఈ పల్లీల్ని కొంచెంగా వేయించుకుందాం. ఇలా పల్లీలు లైట్గా, అంటే కొంచెం లైట్గా కలర్ వస్తున్నప్పుడు మనం ఇందులో జీడిపప్పు కూడా వేసుకుందాం. పల్లీలు మనకి కుక్ అయినట్టు ఎట్లా తెలుస్తుంది? పల్లీలు టప 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 అని పగులుతుంటే దాంట్లో నుంచి మంచి టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు జీడిపప్పును కూడా ఇలా వేసుకున్నాను. మరి ఎనర్జీ స్నాక్ అన్నాను కదా, దాంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేస్తే తినడానికి కూడా భలేగా ఉంటుంది. ఈ జీడిపప్పు కూడా వేసి కొంచెం ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో పుట్నాలు కూడా వేసేద్దాం. ఏంటంటే నాలాంటోడికి ఇలా పుట్నాలు ఇవన్నీ వేస్తే ఒక్కొక్కటి ఏరుకొని, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక టేస్ట్ ఉంటుంది. పల్లి రుచి ఒకటి, జీడిపప్పు రుచి ఒకటి, పుట్నాల రుచి ఒకటి. మరి ఒక్కొక్క దాని రుచి తాకుతూ మనం స్కూల్ నుంచో పని నుంచి రాగానే మరి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. దీంట్లో కరివేపాకు కూడా వేసి ఆ కరివేపాకు కొంచెం చిటపట్లాడుతూ ఉంటే ఇప్పుడు మన బీట్రూట్ తురుము ఏదైతే ఉందో ఇందులో మనం వేసేసుకుందాం. ఇందులో వేసి దీన్ని ఇప్పుడు టాస్ చేసుకుందాం. అంటే మనకి కింద ఈ పప్పులు ఇవన్నీ ఏవి ఎక్కువగా దీన్ని ఇలా బీట్రూట్ వేసి లైట్గా టాస్ చేసుకుందాం. మరి దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుందాం. తినేటప్పుడు కూడా చక్కగా టేస్టీగా రావడం కోసం కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని మరి ఒక 2 నిమిషాల పాటు ఇలా టాస్ చేసుకుందాం. ఇప్పుడు మన ఈ బీట్రూటు ఇవన్నీ పప్పుల్ని కలిపి చక్కగా స్టవ్ కట్టేసి వీటిని ఇందులో వేసేసుకుందాం. అయితే అయిపోయిందా మన స్నాక్ అంటే? లేదు, కూడా చేసేద్దాం నూనె వేసి. అయితే అప్పుడప్పుడు ఈ నూనెలో కొంచెం అంత జీడిపప్పు వేసి మనం వేయించుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, జీడిపప్పు వేసి లైట్గా వేయించేసుకొని దాంట్లో మనం ఈ టమాటా, కొబ్బరి వేసుకొని దాన్ని కొంచెం పొడి పొడిగా వేయించుకొని కూర తయారు చేసుకుందాం. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. మీకు గ్రేవీ ఇది కావాలంటే మీరు ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చు. పెరుగు లేకుండా పొడి పొడిగా కూడా మనం చేసుకోవచ్చు. సో ఆ టమాటో అనేది పుల్లదనాన్ని ఇస్తుంది, అంతేకాకుండా ఆ కొబ్బరి మంచి టేస్ట్ ఇస్తుంది. నూనె కొంచెం వేడెక్కగానే ఇందులో జీడిపప్పు ఇది కూడా వేసుకొని ఫస్ట్ జీడిపప్పుని లైట్గా వేయించుకుంటూ దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకుందాం. జీడిపప్పు మరీ ఎక్కువగా కలర్ రాకూడదు. సో చూడండి, ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ముందే చెప్పాను కదా, ఈ ఉల్లిపాయల్ని మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. దీన్ని ఇలా కొంచెం వేయించుకుంటూ మరి అలవాట్లో పొరపాట్ల కొంచెం అంత ఉప్పు కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని మనకు కావలసిన మసాలా అంతా చూడండి. కొన్నిసార్లు ఉల్లిపాయలు ఎర్రగా వేయించుతాము, కొన్నిసార్లు ఇలాగా పచ్చిగా. కొంచెం అంత అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర, మరి కారం కూడా ఇందులో వేసుకుందాం.
ఇప్పుడు మన ఎండు కొబ్బరి టమాటా చేసుకున్న దీన్ని మనం ఇందులో వేసేసుకొని కొంచెం వేయించుకొని డ్రైగా చేసుకుందాం. ఈ మిశ్రమం డ్రై అయిపోయేసరికి టమాటో కుక్ అయిపోతుంది, టేస్ట్ కూడా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి బాగా వేగిన జీడిపప్పు రెడీ, అందులో ఈ చక్కగా వేగుతున్న ఉల్లిపాయలు కూడా రెడీగా ఉంది. కొంచెం మంట తగ్గించేసి ఈ ముందుగా డ్రై కంటే ముఖ్యంగా ఈ టమాటా అంత చక్కగా కుక్ అయ్యే విధంగా మూత పెట్టి లైట్గా కుక్ చేసుకొని తర్వాత మూత తీసేసి కొంచెం నూనె పైకి వచ్చేంత వరకు ఎర్రగా దీన్ని వేయించేసుకొని మన గోడుచుక్కుడు చక్కగా ఉడికిన తర్వాత దీంతో పాటు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. చూడండి, కొంచెం అంత దాంట్లో ఉన్న ఆ మసాలా చక్కగా వేగి పొడి పొడిగా తయారైంది కదా. ఇప్పుడు వేరే కూరగాయలు ఏవైతే ఇందులో వేసుకోవాలనుకున్నామో అవన్నీ వేసుకోవచ్చు. గోడుచుక్కుడు ఉడికింది, ఈ మసాలాతో పాటు వేసుకొని దీంట్లో పచ్చి బఠానీలు కూడా ఇందులో వేసేసుకుందాం. దీంట్లో తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే పెరుగు ఉంది కదా, మరీ ఎక్కువ కాదు, కొంచెం చిక్కగా ఉన్న పెరుగుని కొంచెం వేసుకుంటే కూడా మంచి టేస్ట్ వచ్చేస్తుంది. దీనికి కావాలంటే కొంచెం పైనుంచి కొంచెం నెయ్యి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ నీళ్లు దీన్ని చక్కగా కలిపేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మన డిష్ రెడీ. పచ్చి బఠానీ, బీన్స్, అందులో జీడిపప్పు. ఈ కూర్మా అనేది ఒకటి పచ్చి కొబ్బరితోటే కాదు, ఎండి కొబ్బరితో చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వేడిగా ముందు ఉప్పు సరిపోయిందా లేదా మరి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అయితే చాలా కమ్మగా పులుపు టమాటాల్లో నుంచి వచ్చింది. అలాగే మనం కొంచెం అంత పెరుగు కూడా వేసుకున్నాం, అందులో నుంచి కూడా వచ్చింది. గోడుచిక్కుడు ఇప్పుడే నీళ్ళల్లో నుంచి తీసి వేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటే బాగుంటుంది. ఆ వేసిన నెయ్యి పైన తేలుతూ కొంచెంగా దాన్ని రొట్టెలతో వాటితో తింటే భలేగా ఉంటుంది. మన డిష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మరొక నిమిషం పాటు తక్కువ మంటలో దీన్ని చేసుకుందాం. ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడు కొంతమంది పుదీనా ఎక్కువగా ఇష్టపడతారు, కానీ మీరు ఒట్టి కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది. లేదు ఇది అన్నంతో పాటు తినేట్టయితే మీరు కొంచెం అంత పుదీనా కూడా వేసి చేసుకోవచ్చు. కొత్తిమీర లాస్ట్గా మూత పెట్టేసి మరో 2 నిమిషాలు కుక్ చేసుకుందాం. మరి మన డిష్ రెడీ అయిపోయింది. దీన్ని వడ్డించేసుకుందామా? రొట్టెల్ని అంటే చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసి పిల్లలకి పెట్టేస్తే భలే ఇష్టపడతారు. ఈ జీడిపప్పు ఇవన్నీ వేసిన మన గోడుచుక్కుడు తిన్నప్పుడు 2 రోజుల వరకు కడుపు మాత్రం హ్యాపీగా ఉంటుంది. చక్కగా కుక్ చేసుకుని జీడిపప్పు కనిపిస్తూ సహజంగా వచ్చే మంచి గోడుచుక్కుల్లో సువాసన, పెరుగు, ఆ నెయ్యి అన్నీ కలిపి ముఖ్యంగా ఆ టమాటా, ఎండు కొబ్బరి వేసి కూడా కుర్మాలా చేసుకొని చాలా సింపుల్గా చాలా వెరైటీగా డిష్ రెడీ అయిపోయింది. మరి మీరు కూడా చేసుకొని తినండి. జీడిపప్పు నాకు చాలా ఇష్టం, అందుకే ఇలా వేసుకున్నాను. మరి మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని ఈ డిష్ని అంటే ఎండు కొబ్బరి టమాటా ప్యూరీ చేసుకొని కూరల్లో వేసుకుంటే భలేగా ఉంటుంది. చాలా టేస్టీగా కమ్మగా అన్ని సమపాలనలో ఉండి మంచి టేస్టీ డిష్ అయిపోయింది. చేసుకోండి, తినండి, వానండి, ఎందుకంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. గోడిచిక్కుడు జీడిపప్పు కుర్మా చేసుకోవడానికి ముందుగా గోరుచిక్కుడిని చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మరుగుతున్న కొంచెం నీళ్ళలో గోరుచిక్కుడు ముక్కలు వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఒక మూకుడు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి లైట్ గా వేయించుకొని దాంట్లో ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, కారం కూడా వేసి కొంచెం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులో టమాటో, ఎండు కొబ్బరి పేస్ట్ చేసుకున్న దాన్ని కూడా అందులో వేసి కాసేపు చక్కగా నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. తరువాత ఉడుకుతున్న గోడుచిక్కుడు అలాగే పచ్చి బఠానీలు, చివరిగా మనం కొంచెం అంత పెరుగు వేసుకొని దాన్ని కుక్ చేసుకొని దాంట్లో కొత్తిమీర వేసి వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.